ఆంధ్రుల జీవనాయుడైన విశాఖకు అద్దె కడుపుగా మారనుందా అని చెప్పి ఇవాళ ప్రతి తెలుగువాడు ప్రశ్నించుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. వైజాగ్ స్టీల్ ప్రైడ్ ఆఫ్ స్టీల్ ఒకప్పుడు పరిస్థితి, నేడు వైజాగ్ స్టీల్ ప్రైవేట్ కంపెనీ వారు పరం అవుతుందేమని చెప్పి భయాందోళనతో విశాఖ ఉక్కు కార్మిక వర్గం ఉంది. నిన్నే టాటా స్టీల్ కి సంబంధించిన లోవర్ లెవెల్ టీం అంతా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించి వారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి మేము డబ్బులు ఇస్తాం, మాకు సెమీస్ కావాలని చెప్పి వారు అడగడం జరిగింది. అలాగే సెయిల్ తో ఈ రోజు కలకటాలో మీటింగ్ జరుగుతుంది. సెయిల్ యాజమాన్యం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సందర్శించి వారు చూసి వెళ్ళడం జరిగింది. వారికి విశాఖ స్టీల్ ప్లాంట్ కి కావాల్సిన డబ్బులు ఇస్తాం, మూడో బ్లాస్ట్ ఫర్నేస్ రన్ చేయడానికి కావాల్సినటువంటి డబ్బులు ఇస్తాం, కానీ దాంతో మీరు మాకు రీబార్స్ టీఎంటీ రోల్ చేసి ఇవ్వమని చెప్పి సెయిల్ అడుగుతుంది. అయితే సెయిల్ కి 8, 10, 12, 16, 20, 25 mm మెటీరియల్ ఏదైతే డొమెస్టిక్ మార్కెట్ లో మనం అమ్ముకుంటున్నది వాళ్ళకి రోల్ చేసి ఇచ్చినట్టయితే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రాండ్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంబోజింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మిల్లులోనే ఇది తయారు చేసి ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. ఇది దురదృష్టకరమైన చర్య. ఎందుకంటే విశాఖకు బ్లాస్ట్ ఫర్నేస్ అద్దె కడుపుగా మారే పరిస్థితి. ఒక పక్క జేఎస్డబ్ల్యూ, జేఎస్పీఎల్ కూడా మీకు మేము రా మెటీరియల్ డబ్బులు ఇస్తాం, మా ప్రొడక్ట్ ఇక్కడ తీసుకుంటాం, డైరెక్ట్ గా ప్యాంతర్ అనే ప్రొడక్ట్ ని ఇక్కడ తయారు చేసుకుంటాం అని చెప్పి జేఎస్డబ్ల్యూ వాళ్ళు చెప్తున్నారు, జేఎస్పీఎల్ వాళ్ళు చెప్తున్నారు. రెండు పక్క ఇవాళ సెయిల్ కూడా అదే పరిస్థితికి వచ్చింది. టాటా వాళ్ళు కూడా అదే పరిస్థితికి వస్తే సుమారు 90,000 టన్నులు సెయిల్ అడుగుతున్నారు. 90,000 టన్నులు ఇక్కడే రోల్ చేసి ఇక్కడే అమ్ముకుంటే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ ఎక్కడ చేయాలి? అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేకంగా ఉత్పత్తులు చేసుకునే పరిస్థితి ఉండదు, ఆ ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. 150,000 టన్నులు మనం ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విశాఖ ఉక్కు సేల్స్ మహోన్నతం జరుగుతుంది. ఆ మార్కెట్ ని క్యాప్చర్ చేయడం కోసం సెయిల్ గానీ, జిందాల్ గానీ, మిగిలిన కంపెనీలు గానీ, విశాఖపట్నం గానీ మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అమ్మాలంటే 2,000 నుంచి 3,000 రూపాయలు లాజిస్టిక్ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ ని కలుపుకోవడం కోసం, లాభాలు దిశగా మలుచుకోవడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని వాళ్ళు మెరుగ్గా చేసుకోవడం కోసం వాళ్ళు దీన్ని వాడుకోవడానికి ఈ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్య తీసుకుంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే విశాఖ ఉక్కు అత్యంత దీనస్థితికి దిగజారిపోయింది. సహజ మరణం దిశగా న్యాచురల్ డెత్ కి దగ్గరగా వచ్చింది. ఇవాళ రా మెటీరియల్స్ లెస్ దాన్ ఒక రోజుకి మాత్రమే ఇవాళ కలిగి ఉన్నాయి. మొత్తం ప్లాంట్ లో ఉన్నటువంటి 45 రోజులు ఉండవలసినటువంటి రా మెటీరియల్స్ అన్ని కూడా ఒక్కొక్క రోజు దిగజారుస్తూ మొత్తం ఏమీ లేకుండా చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులకి 50% శాలరీస్ ఇచ్చారు. ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ లేబర్ 12,000-13,000 మంది ఉంటే వాళ్ళకు కూడా 50% శాలరీస్ ఇచ్చారు. శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి దిగజారు చేసి ఈ మహోన్నతమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ను అమలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఈ ప్లాంట్ ను నిర్వీర్యం చేస్తున్నారు. దుర్మార్గమైన చర్య. దీన్ని తిప్పికొట్టడానికి ఎప్పటికైనా సరే రాష్ట్ర పాలకులు ఇంత పెద్ద పరిశ్రమ, ఆసియాలోనే పెద్ద పరిశ్రమ, విడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద పరిశ్రమని ఇలా దుర్మార్గంగా దీన్ని ఆపేసి మూసేసే పరిస్థితి తీసుకురావడం అన్నది దుర్మార్గమైన సరే. ఎప్పటికైనా సరే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 3 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి కంపెనీకి 2,000 కోట్ల రూపాయలు ఎవరైనా అప్పించినట్టయితే ఏ ప్రైవేట్ స్టేక్ హోల్డర్ దగ్గర కానీ, సెయిల్ దగ్గర కానీ అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో 3 బ్లాస్ట్ ఫర్నేస్ కూడా రన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంత చిన్న విషయాన్ని మరుగున పెట్టి కేవలం దీన్ని నష్టాలు తీసుకుని వెళ్తుందని చెప్పి ఆ రోజు సీఎండీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జాయిన్ అయినప్పుడు 2021 అక్టోబర్ ఇక్కడ జాయిన్ అయ్యేసరికి 913 కోట్ల రూపాయలు లాభాల్లో నడుస్తున్న కంపెనీని ఆయన వచ్చిన 2 ఏళ్లలో దీన్ని 5.73 మిలియన్ టన్ రన్ అవుతున్న కంపెనీని ఇవాళ 1.15 మిలియన్ టన్నులకు దిగజారు చేశారు. అంటే ఉద్దేశపూర్వకంగా ఈ 2 సంవత్సరాల్లో జనవరిలో ఆయన వచ్చి అక్టోబర్ లో వస్తే జనవరిలో బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఆపేశారు.
అనేక అవాంతరాలు సృష్టించి రా మెటీరియల్ పోర్టులోకి వచ్చినటువంటి లక్షల టన్నుల రా మెటీరియల్ ని తీసుకోకుండా డెమరేజీలు కట్టారు. రోజుకు 30 లక్షలు, 40 లక్షలు, 60 లక్షలు నెలల తరబడి డెమరేజెస్ కట్టి సుమారు 600 కోట్ల రూపాయలు డెమరేజెస్ రూపాయన ప్రైవేట్ వారికి చెల్లించారు. అలా దీన్ని నష్టపరచడానికి ఏ కార్యక్రమంలో అన్ని తీసుకుని విభాగాల వారీగా అన్నింటినీ కూడా మూసుకుంటూ స్లో డౌన్ చేసుకుంటూ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో ప్రశ్నార్థకం అయ్యే విధంగా చేయడం అన్నది దుర్మార్గమైన చర్య. దీన్ని ఇప్పటికైనా సరే పాలకులు గుర్తెరిగి మీరు ₹1 తీసుకురావాల్సిన అవసరం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రిని మీరు అడగండి. అన్ని రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ప్రభుత్వ రంగంలో కొనసాగాలి అని అంటే మీరు ప్రకటన చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, మనుగడ సాధించే వరకు మీకు సహకరిస్తామని చెప్పి ఇతర రాష్ట్రాల్లో చెప్పి ఒక్క ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి పూర్తిగా దీన్ని అడ్డుకడుపుగా చేయడం అన్నది దుర్మార్గమైన చర్య. ఇది వివక్షత తెలుగు వారి పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలకులు ఉన్నటువంటి వివక్షత విడనాడి దిశగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కృషి చేయవలసిన అవసరం ఉంది. కాకపోతే చరిత్ర ఎన్నిగా మిగిలిపోతారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. Don't forget to like, subscribe and share the videos.